ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ దర్ హెడ్ క్వార్టర్స్. నిన్న 5 చూసినాం లాస్ట్ రీల్ లో. ఈ రీల్ లో ఇంకొక 6 చూద్దాము విత్ లాజిక్స్ తో. రైట్, వరల్డ్ బ్యాంక్ ఏంటంటే వాషింగ్టన్ DC. లైక్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే వరల్డ్ బ్యాన్ ది వాష్, లైక్ బట్టలు ఎత్తుకోవడం వరల్డ్ బ్యాన్ చేసింది. నిన్న మండే ఫన్ వాష్ అని చూసినాం, లైక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి, లైక్ అది వాషింగ్టన్. అట్లా వరల్డ్ బ్యాన్ వాష్. నెక్స్ట్ యునెస్కో, ఇది ప్యారిస్ లో ఉంటుంది లైక్ హెడ్ క్వార్టర్స్. ఇది ఎట్లా అంటే కాప్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ తెలుసు కదా, COP27, COP28 అట్లా తెలుసు కదా. సో కాప్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే పోలీస్ అని అట్లా అని గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీ ఉంటుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో ప్యారిస్, క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO, నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, వరల్డ్ మీటరాలజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఇవన్నీ జెనీవానే. దీనికి లాజిక్ ఏంటంటే లేట్ మీటింగ్ ఇన్ జెనీవా. చూడండి, లేట్ LAకి ఏమొస్తుంది, లేబర్ అనుకోండి, లేబర్ అని పెట్టుకోండి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్, లైక్ టీని ఇక్కడ తీసుకోండి, టీని టెలికమ్యూనికేషన్, క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, మీటింగ్ అన్న, మీటింగ్ లో లైక్ METని లైక్ మీటీరియాలజికల్ అనుకోండి. నెక్స్ట్ ఇంటెలెక్చువల్, లైక్ IN కదా, ఈ IN ని ఇంటెలెక్చువల్ అనుకోండి. సో లేబర్, టెలికమ్యూనికేషన్, మీటీరియాలజికల్, ఇంటెలెక్చువల్. సో లేట్ మీటింగ్ ఇన్ జెనీవా. సో ఇవన్నీ గుర్తుండిపోతాయి. చిన్న చిన్న లాజిక్స్ తో ఒక 6 అయితే అయిపోయినాయి. మిగతా రీల్స్ లో మిగతా చూద్దాం.